కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రేపు బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు రాష్ట్రంలోని తెలుగుదేశం అభిమానులతో ఆయన సమావేశమవుతారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో ఉన్న కార్మిక సంఘాలు తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, చనిపోయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని మోకాళ్ల మీద నిల్చుని వినూత్న నిరసనకు దిగారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఆగది పోరాటం, ఆకలి మంటల పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చీపుర్పల్లి నియోజకవర్గం గరివిడిలో మంత్రి బొత్స క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి బొత్స క్యాంప్ ఆఫీసును అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటూ కార్యకర్తలు భీష్మించుకుని కూర్చున్నారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను రాచకొండ సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86% నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 20% పెరిగినట్లు వెల్లడించారు. రాచకొండ పరిధిలో మహిళలపై నేరాలు 6.65% తగ్గాయన్న సుధీర్ బాబు ఈ ఏడాది 2562 సైబర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. టీమిండియా దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యం కానుంది. నిన్న కూడా వర్షం కారణంగా ఆట 59 ఓవర్లే జరిగింది. చివరి సెషన్లో వర్షం పడడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆట ముగిసింది. అప్పటికే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 70 పరుగులతోనూ మహ్మద్ సిరాజ్ పరుగులేమీ లేకుండా క్రీజ్లో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.